ఇంక రివ్యూలోకి వెళ్ళిపోతే మన ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి లక్ష్మణ్ దీపక్. తినైతే చాలా బాగా మాట్లాడాడు, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, మంచి కాన్ఫిడెన్స్ గా కూడా ఉన్నాడు. కాకపోతే చేసిన మిస్టేక్ అలా ఏంటంటే హెయిర్ కట్ చేయించుకుంటాననేసి పేపర్ మీద రాశాడంట. శ్రీముఖి చెప్పింది. హెయిర్ అంటే ఏమనుకున్నాడంట, హెయిర్ అంటే జస్ట్ ఈ గడ్డం అయి తీసేస్తే చాలు కదా, హెయిర్ అంటే హెయిరే కట్ చేసుకోలేండి అని అనుకున్నాడు. అంటే దానికోసం పెద్ద పట్టించుకోవాలన్నట్టు అనుకున్నారు. కానీ మనోడు కనిపించడమే మంచి హెయిర్ అది మంచి ఒత్తుగా ఉండి కొంచెం ఫేస్ లో గ్లో హెయిర్ వల్ల వచ్చింది తనకి. చెప్పాలంటే జడ్జెస్ ఏం చేస్తారు, చెప్తారు ఖచ్చితంగా చెప్తారు కదా. అక్కడ ఒకలాగా రాసి ఇక్కడ ఒకలాగా మాట మార్చితే ఎలా ఉంటదంటే చేంజ్ ఆఫ్ అదే మాట మీద నిలబడకపోవడం అంటారు కదా. అక్కడ కూడా అదే అయ్యింది కూడా, ఫ్లిప్పింగ్ అయ్యాడు. అది నచ్చలేదు. అప్పటి వరకు ఒక 3 గ్రీన్స్ మినిమం 2 గ్రీన్స్ అన్న వస్తాయి అనుకున్న వ్యక్తికి ఆ మాటలు ఏవైతే ఫ్లిప్ చేశాడో వాటి వల్ల నవదీప్ కొంచెం ఆలోచించి సరే ఒక ఛాన్స్ ఇద్దాం నెక్స్ట్ రౌండ్లో చూద్దామని స్క్రీన్ ఇచ్చాడు. మరి చూడాలి మనవాడు నెక్స్ట్ రౌండ్ అన్నా కొంచెం కాన్ఫిడెన్స్తో వస్తాడేమో చూద్దాం. మరి బయటికి వెళ్ళక కూడా ఇప్పుడు నేను ఫుల్ షేప్ చేసుకుంటానని చేసుకున్నారు కదా తను. మన నెక్స్ట్ కంటెస్టెంట్ అపూర్వ. తను ఏం చేసింది, న్యూస్ రిపోర్టర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసింది కదా. రాగానే న్యూస్ రిపోర్టర్ గా మంచి ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ వార్తలని ఫన్నీగా. కానీ అలా చెప్తూ ఉన్నప్పుడే నవదీప్ గ్రీన్ ఇచ్చేసారు. అంటే అంత కామెడీ చేస్తుందంటే మరి చూడండి. నవ్వలేకపోయారు జడ్జెస్ అందరూ కూడా. శ్రీముఖి కూడా పక్క నుంచి గ్యాప్ ఇవ్వమ్మా ఒకసారి ఆగు, గ్యాప్ ఇవ్వ నవ్వని అనేసి అనడం. ఇవన్నీ చూసాక నాకు అనిపించింది తనకి 3 గ్రీన్స్ వస్తారా, భలే ఇంప్రెస్ అయ్యారు జడ్జెస్ అని అనుకున్నా. కానీ ఎక్కడైతే శ్రీముఖి అడిగింది, ఏంటి నువ్వు ఎక్కడో మేము విన్నాము ఆ నవదీప్ గేమ్ నీకు నచ్చలేదంట కదా అంటే తను చెప్పింది నవదీప్ కాదు అభిజిత్ గేమ్ నచ్చలేదు నాకు అని అన్నది. సరే ఓకే నచ్చలేదు, ఏదో ఒక కారణం అంటే ఫిజికల్ టాస్క్లు సరిగా ఆడలేదు, మీ ఇద్దరి మీద పోలిస్తే తను ఫిజికల్ టాస్క్స్ తక్కువ ఆడాడు అందుకే నాకు నచ్చలేదని సింపుల్గా చెప్పేస్తే అక్కడ వాళ్ళని ఇరిటేట్ చేసినట్టు కూడా ఉండదు. ఇక్కడ తను చేసిన మిస్టేక్ ఏంటంటే అఖిల్ సార్థక్ ఎడ్యుకేషన్ కోసం అదే సీజన్ 4లోనే అభిజిత్తో పెట్టిన డిస్కషన్ని తీసుకొచ్చి అక్కడ అలా చేయకూడదు, మీరు ఏదో డిగ్నిఫైడ్గా చదువుకున్నట్టు అన్నట్టు ఆ టాపిక్స్ తీసుకురాకూడదు, బిగ్ బాస్లో అందరూ సమానమే అందుకే మీ గేమ్ ప్లే నచ్చలేదు ఇలాగని తను ట్రిగర్ చేస్తే ట్రిగర్ అయిపోయాడు. ఇది ఎంత కోపంగా చూసాడంటే అక్కడి నుంచి అసలు ఒక స్మైల్ లేదు. అభిజిత్ జడ్జిగా ఉండి అప్పుడే ఫిక్స్ అయిపోయారు రెడీ చేద్దామని ఇస్తారు కూడా. అదని కాదు, జడ్జిగా ఉండి కొంచెం ఆలోచించాలి కదా. తన ఒపీనియన్ చెప్పినప్పుడు ఏం చేయాలి, తీసుకోవాలి. సరే నీ ఒపీనియన్ ప్రకారం ఓకే, అందరూ ఒకలా థింక్ చేయరు కదా. ఒక్కొక్కరికి ఓటేస్తారు, ఒకరికి అభిజిత్ నచ్చచ్చు, ఒకరికి నవదీప్ నచ్చచ్చు, ఒక్కొక్కరికి నాకు గేమ్ ప్లే నచ్చుతుంది. ఖచ్చితంగా మీకు గేమ్ ప్లే నచ్చాలని రూల్ లేదు కదా. తన ఒపీనియన్ చెప్పింది, యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని యాక్సెప్ట్ చేయకుండా తనేదో అన్నారనేసి రెడ్ ఇవ్వడం అనేది అయితే కరెక్ట్ కాదు కదా. నాకైతే నచ్చలేదు అభిజిత్ అలా చేయడం. పోనీ తను ఫిజికల్ టాస్క్ లో చేయలేకపోయింది, బాగా మాట్లాడలేదు, కామెడీ చేయలేదు అని రెడ్డిస్తే పోనీ ఓకే. తనేదో అన్నారనేసి రెడ్ ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు. అది ఆవిడతో బిందు మాధవి కూడా రెడీగా పక్కన ఆల్రెడీ రెడీ పెట్టుకుంది రెడ్. అలా అని కాదు కానీ ఆవిడ కూడా ఆలోచించాలి కదా. కొంచెం తను ఎంటర్టైన్మెంట్ చేసింది, ఎక్కడ కూడా ఫేక్ అనిపించలేదు, బాగానే మాట్లాడింది. సో ఆవిడకి కూడా ఛాన్స్ అవ్వచ్చు కదా, అందరికి ఇచ్చినట్టుగా. చరణ్ వీళ్ళందరికీ అలా ఇచ్చారు, 3 గ్రీన్స్ అలా ఇస్తే బాగుంది. కానీ ఖచ్చితంగా అయితే అన్యాయం జరిగిందబ్బా. కామెంట్ చేయండి దయచేసి దీనికోసం. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రోహిత్ నాయుడు. అదే కామెంట్ కంపోజ్డ్ గా ఉంటుంది చాలా. ఇది దీని కోసం చెప్పాలబ్బా. ఏంటంటే బిందు మాదిగా నీళ్ళేసింది, నీళ్ళేసినప్పుడు ఎవడైనా సరే రియాక్ట్ అవ్వాలి వద్దా, కనీసం ఎందుకు వాటర్ పోసారైనా అడగాలి. అసలు స్టాప్ చేయాలి కదా. ఆగండి నుంచుంటాడేంటి అంటే చేసుకుని పర్లేదు అలా ఉండిపోతారా? అంటే ఆవిడ ఏం పోసినా సరే ఏం రియాక్షన్ లేకుండా అలా ఉండిపోతారా? హౌస్ లో పంపించినా సరే అలాగే ఉంటారు. అంటే కుర్రోడు చాలా మంచోడు, కోపం అనేది లేదు, బొబ్బా ఎంత ఇన్నోసెంటో అనేసుకుని పంపేస్తారు అన్నట్టు. ఏం ప్లానింగ్ బుర్ర ఉందా అసలు? అలా టెస్ట్ చేస్తున్నారు ఏంటి, పేషెన్స్ని కాదు టెస్ట్ చేసేది. అక్కడ తన రియాక్షన్ ఏంటి, ఏం చేస్తాడు, అవతల వ్యక్తి ఎలాంటి వ్యక్తి ఉన్నా సరే ఫైట్ చేయగలరా లేడా అని చేస్తాడు. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చెయ్యాలి కదా, ఇది చెయ్యాలి కదా, సారీ తను చెయ్యాలి కదా, కనీసం ఒక రియాక్షన్ ఇవ్వాలి కదా, స్టాప్ చేయాలి కదా. మరీ ఇన్నోసెంట్గా అలా నా లక్షణం ఇంతే, నేను కంపోజ్డ్, నేను ఆలోచిస్తున్నాను అంటే దీనికి ఏమైనా కారణం ఉందా? నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు భయ్యా? ఒకసారి తను ఆఫ్ చేసి ఎందుకు మీరు అలా పోర్ చేస్తున్నారు, వాటర్ రీజన్ ఏంటి, ఏదన్నా ఉందా, నాకు ఏమన్నా టెస్ట్ పెడుతున్నారు ఏంటి చెప్పండి, లేకపోతే నేను ఒప్పుకోను అని చెప్పాలి.
నాకైతే నచ్చలేదు అసలు. కానీ మాట్లాడుతుండగానే వాటర్ అనేది పోస్తుంది పోస్తుంది ఆవిడ వెంటనే తిరిగి పోయి అప్పుడు పోసాకైనా అడగాలి కదా ఎందుకు వేసారు అలాగని. తను పోయమని ఇచ్చారు, శ్రీముఖి ఇచ్చింది, నువ్వు పోయి ఈసారి పర్లేదు అని సరే వేసేవాళ్ళే. మళ్ళీ సారీ ఐ నాట్ డూ ఇట్. ఏంటది అయ్యే టాస్క్లా తీసుకోవాలి. తనకి అభిజిత్కి అయితే కొంచెం నచ్చాడు అబ్బా. నేనైతే ఏంటంటే తనకలాగే కొంచెం ఇన్నోసెంట్ కానీ కామన్ కంపోజర్గా ఉన్నాడని కొంచెం అభిజిత్ అయితే కనికరించి గ్రీన్ ఇచ్చి నెక్స్ట్ రౌండ్లో నువ్వు నిరూపించుకోవాలి నీ టాలెంట్ని, ఇలాగే ఉండాలి, మళ్ళీ మారకూడదు, నాకైతే నచ్చావని చెప్పి గ్రీన్ ఇచ్చాడు. అయితే చూద్దాం మరి నెక్స్ట్ రౌండ్లో అగ్ని పరీక్షలో చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి 6 కంటెస్టెంట్స్ అయితే వచ్చారు. సిక్కోల్ సినిమాని ఇంకా చాలామంది వచ్చారు. కాకపోతే నాకు ఇక్కడ నచ్చలేదు ఏంటంటే రెడ్లు 3 రెడ్లు ఇచ్చిన వాళ్ళని చాలామంది 4-5 నిమిషాలు 5 నిమిషాలు అయితే కంటెంట్ చూపించారు. వీళ్ళకి గ్రీన్ ఇచ్చారు. గ్రీన్ ఇచ్చిన వాళ్ళు ఎడిటింగ్లో తీసేయడం ఏంటి అసలు నాకు అర్థం అవ్వట్లేదు. అసలు వాళ్ళు ఏం చేశారో అనేది మాకు తెలియాలి కదా. వాళ్ళు ఏం చేశారో కాదు, కనీసం వాళ్ళ బయోగ్రఫీ ఏంటి, బయోగ్రఫీ ఏదో ఉంటుంది కదా, ఏదో సమ్ టాస్క్స్లో ఏవో చేసి ఉంటేనే వాళ్ళు చేసి ఉంటే జడ్జెస్ని ఇంప్రెస్ చేసి ఉంటేనే కదా వాళ్ళు గ్రీన్స్ ఇస్తారు. కనీసం ఏంటి 5 సెకండ్స్ ఒక్కొక్కరికి అయితే అస్సలు నచ్చలేదబ్బా. ఎందుకంటే రెడ్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలాసేపు కంటెంట్లు చూపించారు, 3 రెడ్ ఇచ్చినవి కూడా, కానీ ఇలా గ్రీన్లు వచ్చాయి ఒక్కొక్కరికి 2 గ్రీన్లు కూడా వచ్చాయి. అలాంటి వాళ్ళు అసలు ఏంటి మ్యాటర్ ఏంటి, వాళ్ళు ఎలా నచ్చారు జడ్జెస్కి అనుకుంటాం కదా మనం. ఇప్పుడు ఒక్కొక్కరికి ఎలా నచ్చారో మనకు నచ్చినవి కూడా షార్ట్ వీడియోస్ చేసి పెడుతున్నాం. వీళ్ళు ఏంటి అసలు వాళ్ళ బ్యాక్ స్టోరీలు ఏంటి, అసలు ఎలా వచ్చారు, కనీసం ఇంత కూడా లేకుండా 5 సెకండ్స్లోని కట్ ఆఫ్ చేయడం అనేది నాకైతే నచ్చలేదు. మీకు కూడా అలా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ గౌరీ త్రినేత్రి, తిను ఒక ట్రాన్స్జెండర్. ఓకే, ఇంట్లో వాళ్ళకి తెలుసు ట్రాన్స్జెండర్ అని అంటారు, కొంతసేపు ఏమో బయట ఎవరికి తెలియదు అని అంటారు. నేను చాలా ఫేస్ చేశాను అని అంటారు. బయట వాళ్ళు ఎవరికి తెలియదు నేను ట్రాన్స్జెండర్ అన్నప్పుడు బాధలు ఎలా ఫేస్ చేస్తే నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఏంటంటే తను ట్రాన్స్జెండర్ కేటగిరీలో నేను వస్తాం అనుకుంటున్నాను బిగ్ బాస్లోకి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని డైరెక్ట్ అడిగితే సరిపోద్ది. ఎందుకంటే ట్రాన్స్జెండర్ కోటాలో తీసుకుంటాను మ్యాక్సిమం. నేను ట్రాన్స్జెండర్ కోటాలో వెళ్దాం అనుకుంటున్నాను, అదే ఇంకా అంతకుమించి ఏమీ లేదు అని చెప్తే ఓకే. ఏంటంటే మా ఇంట్లో మా అమ్మ నాన్నకి తప్ప ఇంకెవరికి తెలియదు, కొలీగ్స్కి కూడా తెలియదు, బయట వాళ్ళు అసలు ఎవరికి తెలియదు అని ఫస్ట్ చెప్పింది స్టార్టింగే. తర్వాత అసలు నేను ఎక్కడ చెప్పలేదు ఇది పెద్ద ప్లాట్ఫామ్ దీని మీద చెప్తాను అన్నసి అప్పుడు ఓపెన్ అయ్యింది తను. తర్వాత మళ్ళీ మాట మార్చేసి ఇలా ట్రాన్స్జెండర్ ఎన్ని ప్రాబ్లమ్స్ పడాల్సి వస్తుంది, ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ చెప్తే అసలు తెలుసా అని వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు జడ్జెస్. తప్పేముంది మాట చెప్పడం కరెక్ట్ కాదు, ఏదో ఒక మాట చెప్పేస్తే సరిపోతుంది. నేను ఇలా ట్రాన్స్జెండర్ కోటాలో నేను బిగ్ బాస్లోకి అయితే వెళ్దాం అనుకుంటున్నాను, ఇది ఒక అవకాశం ఉంది, అంతకుమించి నేను ప్రూవ్ చేసుకుంది ఏమీ లేదు అని చెప్పేస్తే నచ్చితే ఇస్తారు, లేదంటే లేదు. కాన్ఫిడెంట్గా అదైతే చెప్పాలి కదా. కానీ దీనికైతే ఒక గ్రీన్తో హోల్డ్ అయితే పెట్టారు. ఏడుస్తుంటే ఇంకా సరేలే చూడలేక ఒక ఛాన్స్ ఇద్దాం, నెక్స్ట్ అయినా ప్రూవ్ చేసుకుంటుందేమో ఇచ్చారు. మరి చూద్దాం మరి నెక్స్ట్ రౌండ్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో తను. ఇంకా లాస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బాగితుల్లిరి. అబ్బా ఈరోజు ఎపిసోడ్లో నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ కాదు కానీ బెస్ట్ కంటెస్టెంట్ బాగితుల్లిరి గారు. నేనైతే ఫుల్ నవ్వుకున్నాను. పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ అబ్బా నిజంగా. అంటే తన హస్బెండ్ తనను లవ్ చేసి వెళ్ళి చేసుకున్నాడంటే, అంతేకాక వేరే వాళ్ళని కూడా లవ్ చేశాడంట తనే చెప్పింది. కానీ తను వాళ్ళ హస్బెండ్ మాత్రం చాలా బాగా ఇష్టపడుతుంది. నెల్లూరు యాస అయితే బాగా మాట్లాడింది, మనకి రాదు అలాగా. కానీ చాలా బాగా నచ్చింది ఈరోజు, బాగా ఎంటర్టైన్ అయితే చేసింది. 3 ఇస్తారనుకున్నాను కానీ గ్రీన్ మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుని ఊళ్ళో పెడదాం నెక్స్ట్ రౌండ్లో చూద్దాం అన్నట్టుగా మొత్తం బిందు మాదిగా అయితే రెడ్ ఇచ్చేసింది. కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం ఒక్కళ్ళు ఉండాలి బిగ్ బాస్ హౌస్లో మాత్రం. బాగా పర్ఫామ్ చేసింది నిజంగా, బాగా ఎంటర్టైన్ కూడా చేసింది. ఇది ఇవాళ రివ్యూ. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ప్రతిరోజు రీల్స్ పెడతాం, ఫాలో చేయండి. అలాగే మన వీడియోస్ని వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో. గుడ్ నైట్.